చాలా డేస్ నుంచి గుడిలో కొట్టిన కొబ్బరికాయలు అలాగే ఉండిపోతున్నాయి. సో వాటిని వేస్ట్ చేయడం ఇష్టం లేక దాని నుంచి కొబ్బరి నూనె ప్రిపేర్ చేద్దామని అనుకున్నా. ఇక అనుకున్నది ఆలస్యం. కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దాన్ని మిక్సీలో వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లో చేసుకున్నా. మనం జనరల్గా కొబ్బరి నూనె బయట కొంటాం కదా, అది మ్యాక్సిమం కల్తీనే ఉంటుంది. ప్యూర్ కోకోనట్ ఆయిల్ మనకు అసలు ఎక్కడ దొరకదు, మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే తప్ప. సో మన ఇంట్లో గుళ్ళో కొట్టిన కొబ్బరికాయలు ఉంటే వాటిని వేస్ట్ చేయకుండా ఇలా ఓన్గా కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే. నేను చాలా డేస్ నుంచి చేద్దాం అనుకుంటున్నా, అలాగే మర్చిపోతున్నా. దానికి ముహూర్తం ఈరోజు కుదిరింది. సో మెత్తగా మిక్సీ పట్టాక ఆ పేస్ట్ని ఇలా ఒక క్లాత్లో తీసుకొని దాంట్లో ఉన్న మిల్క్ని అంతా మనం సపరేట్ చేసుకోవాలి. కొబ్బరి నూనె ప్రిపేర్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనం ఇంట్లో పాలపైన మీగడ తీసి నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. అదే ప్రాసెస్లో కొబ్బరి నూనె కూడా ప్రిపేర్ చేస్తాం మనం. ఇలా కొబ్బరి పేస్ట్లో ఉన్న పాలను మొత్తం పిండేశాక ఆ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మళ్ళీ మిక్సీ పడితే దాంట్లో ఉన్న మిల్క్ అంతా మనం సపరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మిక్సీ పట్టాక ఈ పేస్ట్ని ఇందాకట్లాగే క్లాత్ పెట్టి దాంట్లో ఉన్న మిల్క్ని మొత్తం గట్టిగా పిండేసేయాలి. ఈ పాలను మనం రెగ్యులర్గా యూజ్ చేసే మిల్క్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పాలను వేడి చేసి దాంట్లో తోడేసి పెరుగులా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం. ఎందుకంటే మనం ఎక్కువ తినము, మనం డైరీ మిల్క్కి అలవాటు పడిపోయినాం కాబట్టి ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కాకుంటే ఈ మిల్క్ మనకి చాలా మంచిది హెల్త్కి. ఇక్కడ నేను మిగిలిన కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసి వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నా. మిక్సీ పట్టాక ఇందాకట్లాగే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఈ కొబ్బరి పాలు కొన్ని తాగి చూసా, తీయగా ఉన్నాయి. షుగర్ యాడ్ చేయకుండా కూడా తీయగా ఉన్నాయి. కొబ్బరికాయలు మనకి తక్కువ రేట్లో దొరికితే డైలీ తాగే గేదె పాల కంటే ఈ పాలే బెటర్. ఈ పాలే ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. ఎంచక్కా మనకి షుగర్ ఖర్చు మిగిలిపోతుంది. ఇలా పాలు సపరేట్ చేశాక మిగిలిపోయిన పిప్పు ఉంటుంది కదా, దాన్ని పడేయకుండా మనం వంటలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా స్వీట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ పిప్పితోటి. సో ఇక్కడ జీరో వేస్టేజ్ అనమాట. ఇక్కడ మనం పాలని యూజ్ చేసుకుంటున్నాం, పిప్పిని కూడా యూజ్ చేస్తున్నాం. నేను ఎప్పుడు కొబ్బరి నూనె ఎందుకు ఇంత కాస్ట్ ఉంటుంది అనుకున్నా, కానీ నేను 2 కొబ్బరికాయలు తీసుకుంటే అందులో నుంచి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వచ్చింది. అందుకే నేను బయట చాలా కాస్ట్లీ ఉంటుంది కొబ్బరి నూనె. ఆయిల్ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశా, కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది దీనికి. ఇంత టైం తీసుకుంటుంది ఏందో. ఫైనల్గా ఎండ్కి అయితే వచ్చా, మొత్తం మిల్క్ని అయితే సపరేట్ చేసేసా. ఎంత గట్టి పిండినా కూడా అందులో ఇంకా మిల్క్ ఉండిపోతుంది. ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయబోద్ది అట్లే గట్టి పిండేసా. ఫైనల్గా ఈ పిప్పిని మొత్తం సపరేట్ చేసి ఒక బాక్స్లో వేసేసా. దీన్ని రేపు ఎండలో ఎండబెట్టి పక్కకు పెట్టుకొని రోజు కర్రీస్లో యూజ్ చేసుకోవాలి. ఇక అబ్బా ఎంత మిల్క్ వచ్చింది చూడండి, ఒక బౌల్ నిండా వచ్చేసింది. నేనైతే ఇన్ని పాలు ఉన్నాయి, కొబ్బరి నూనె కూడా బాగానే అవుతుంది అనుకున్నా, కానీ తీరా చూస్తే ఎండకి కొంచెం కూడా కాలేదు 2 కొబ్బరికాయలకి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి నైట్ అంతా. డీప్ ఫ్రిడ్జ్లో ఉంచకపోయినా బయటైనా ఉంచవచ్చు. నేను ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసా. నెక్స్ట్ డే మార్నింగ్కి ఓపెన్ చేసా. చూడండి మీరే, పైనంతా మీగడ ఉంటుంది, కిందంతా వాటరే, ఉత్తి వాటర్ మాత్రమే కిందంతా, పైనంతా మీగడ. అది ఈ మీగడ మాత్రమే మనకి ఆయిల్ ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మిగతా కింద వాటర్ మన దేనికి యూజ్ అవ్వదు. ఇప్పుడు ఈ మీగడ్ని ఒక మందంగా ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. చూడండి మీగడ ఎంత బాగుందో, తినబుద్ధి అవుతుంది. ఈ మీగడ్ని మనం రోటీస్ని కాల్చడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసి చూడండి ఒకసారి, బాగుంటుంది. ఈ మీగడ హెల్దీ కొలెస్ట్రాల్ అనమాట. మనకి గుడ్ ఫ్యాట్ కావాలనుకున్నప్పుడు ఈ మీగడ్ని యూజ్ చేసుకోవచ్చు. బక్కగా ఉన్న వాళ్ళు ఈ మీగడ్ని యూజ్ చేస్తే మంచిగా హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు. హెల్తీ కొలెస్ట్రాల్ వస్తుంది వాళ్ళకి. ఇలా తీసేసిన మీగడ్ని స్టవ్ పైన పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి.
మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు ఇక ప్రాసెస్ మొత్తం మనం నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలి, లేకుంటే కింద మాడిపోతుంది. ఇలా ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కొంచెం పేషెన్సీ ఉండాలి, ఎందుకంటే కొంచెం టైం బాగానే తీసుకుంటుంది. అబ్బా స్మెల్ మాత్రం భలే వస్తుంది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నావు వంట అని అడుగుతున్నారు. దీని స్మెల్ చూసి కొత్తగా ఉంది. మొత్తం బిల్డింగ్ అంతా కొబ్బరి నూనె వాసన వస్తుంది. ఇంట్లో కూడా మొత్తం అది స్మెల్. ఇప్పుడు మనం మీగడ నుంచి నెయ్యి ప్రిపేర్ చేసినప్పుడు స్మెల్ ఎలా వస్తుందో ఇక్కడ కూడా కొబ్బరి నూనె వాసన అలాగే వస్తుంది. చూడండి, ఇక్కడ మీగడ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. కొబ్బరి తీసాక కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా దాంతో గోరింటాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. చూడండి, ఆ వీడియో కూడా పక్కా మర్చిపోకండి. ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అయిపోయిందో. ఇంకా కొద్దిసేపు ఉంచితే మొత్తానికి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. మీగడ మొత్తం ఇలా బ్రౌన్ కలర్లోకి అయిపోయాక మనం ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం కూల్ అయ్యేదాకా అలాగే ఉంచుదాం. ఆయిల్ మాత్రం అసలు మంచి స్మెల్ వస్తుంది. దీన్ని మొత్తం కూల్ అయ్యేదాకా అలాగే ఉంచి తర్వాత స్ట్రెయిన్ చేస్తా, ఎందుకంటే నా దగ్గర ప్లాస్టిక్ జెల్ ఉంది. ప్లాస్టిక్ జెల్లితో ఇంత వేడి నూనె స్ట్రెయిన్ చేశాననుకో మొత్తం అది కాలిపోతుంది. ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుందాం. చూడండి ఎంత తక్కువ ఆయిల్ వచ్చిందో. నేను ఎంతో ఆయిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా తక్కువ ఆయిల్ వచ్చింది. తీసుకుంది 2 కొబ్బరికాయలు. ఒక్క కొబ్బరికాయకి 25 రూపీస్, అంటే 50 రూపీస్. ఈ ఆయిల్కి 50 రూపీస్ అయింది. 50 రూపీస్ ప్లస్ మళ్ళీ ఇంకా నేను చేసిన వర్క్కి కొంచెం ఛార్జ్ చేసుకోవాలి కదా, అంటే ఒక 60 రూపీస్ వేసుకోండి. 60 రూపీస్కి అంత కొంచెం ఆయిలా? ఎంత ఉంటుంది అది? ఒక 100 గ్రామ్స్ ఉంటుందా? బట్ ఎంత తక్కువ వచ్చినా మనం చేతులతో చేసుకున్న సొంతంగా ఓన్గా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ కదా, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. బయట యూజ్ చేసే కల్తీ ఆయిల్ కంటే ఇది చాలా బెటర్. ఈ ఆయిల్ని చిన్నపిల్లలకి బాడీ మసాజ్కి యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి మనం కల్తీ ఆయిల్ యూజ్ చేయలేం కదా, ఏదైనా ప్యూర్గా ఉండాలనుకుంటాం. సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి బాడీ మసాజ్కి యూజ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని. డబ్బు గురించి ఆలోచించకుండా ఓన్లీ హెల్త్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఆయిల్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే వంటలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొబ్బరి నూనె ఎలా చేసామో ఇదే సేమ్ ప్రాసెస్లో గ్రౌండ్ నట్స్తో కూడా, అంటే పల్లీలతో కూడా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లి నూనెని కూడా ఇలాగే ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. దాన్ని కూడా నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తా. సో ఫైనల్లీ ఇది అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.